రీసెంట్‌గా నారా లోకేష్ గారికి ఒక కొత్త తలనొప్పి అయితే వచ్చింది. అదేంటి అంటే, ఆయన రీసెంట్‌గా గల్ఫ్ బాధితుల్ని వాళ్ళు వీడియోలు పెడితే చాలా త్వరగా స్పందిస్తున్నారు కదా లోకేష్ గారు. అయితే దీన్ని అదునుగా చూసుకొని చాలామంది గల్ఫ్స్‌లో ఉపాధి కోసం వెళ్ళినోళ్ళు అక్కడ పని నచ్చకపోవడం వల్ల, అక్కడ ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు అంటే ఏపీకి చెందిన గల్ఫ్ బాధితులు అందరూ వీడియోలు తీసి అయితే లోకేష్ గారికి అయితే ట్యాగ్ అయితే చేస్తున్నారు. ఏదో ఒకళ్ళిద్దరిని కాపాడితే సరిపోద్దనుకుంటే దాదాపు ప్రతి ఒక్కళ్ళు వరుస పెట్టి ఇలా ట్యాగ్ చేయడం వల్ల లోకేష్ గారు ప్రతిసారి స్పందించాల్సి వస్తుంది. అయితే రీసెంట్గా కోనసీమ జిల్లాకి చెందిన ఒక మహిళ లోకేష్ గారికి వీడియో పెట్టి ట్యాగ్ చేయడం జరిగింది. నేను ఇక్కడ అబుదాబిలో ఉన్నాను, ఇక్కడ నన్ను ఇబ్బందులు పెడుతున్నారు ఉపాధి అని తీసుకొచ్చి అని చెప్పేసి ఆమె చెప్పడం అయితే జరిగింది. దీనిపైన లోకేష్ గారు స్పందించారు. ఆమెను తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ వీళ్ళు అక్కడ ఉపాధి కోసం వెళ్ళి అక్కడ చాలామంది చేతిలో మోసపోయి అలా చిక్కుకోవడం అనేది బాధాకరం. కాకపోతే వీళ్ళందరి కోసం ప్రతిసారి లోకేష్ గారు స్పందించకుండా ఒక ప్రత్యేకమైన మెకానిజాన్ని ఏర్పరిచి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తున్నా అంటే ఇలాంటి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళని శిక్షించి ఇలాంటి వాటన్నిటి కోసం ఒక ప్రత్యేకమైన సిస్టాన్ని ఏర్పరచాలని అయితే కోరుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్పందించాలంటే స్పందించలేరు కదా. దీని మీద ఏంటంటే ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తే అది వాళ్ళే చూసుకుంటారు. నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.